అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 119వ అధ్యాయము 88వ వచనము. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపము. సహోదరులారా, దేవుని వాక్కును మనుషులు రాసిపెట్టినప్పటికీ అది దేవుని నోట నుంచే వచ్చింది. మనకు వాక్కు పట్ల విధేయతే జీవితం అయి ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము మనము పరిశీలించినట్లయితే, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు సాతాను యొక్క సంభాషణను మనము జ్ఞాపకము చేసుకొనవచ్చు. సాతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు యేసు జవాబిచ్చాడు, మనిషి ఆహారం వల్ల మాత్రమే బ్రతకడు గాని దేవుని నోట నుంచి వచ్చే ప్రతి వాక్కు వల్ల బ్రతుకుతాడని రాసి ఉంది. దీనికి రిఫరెన్స్గా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం కూడా మనము పరిశీలించగలము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.